అమెరికా 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 అమెరికాలో చదువుకోవాలి అనుకున్న వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. కాంటాక్ట్ 8985189851. ఇప్పుడు నువ్వే చెప్తున్నావు పొట్టకూటి కోసం ఎన్నో చేయాల్సి వస్తుంది అని చెప్పి. రోడ్ మీద చాలామంది భిక్షాటన చేసుకునే వాళ్ళు కానివ్వు, లేకపోతే నువ్వన్నట్లు ఇందాక సెక్స్ వర్క్ చేసుకునే వాళ్ళు కానివ్వు, ఇలాంటి వాళ్ళ మీద దౌర్జన్యంగా రాళ్ళు విసిరేయడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. నీ దాకా కూడా వచ్చే ఉంటుంది. వచ్చింది అక్క. సో అలాంటి దాని గురించి ఏమంటావు? రీసెంట్గా నా ఫ్రెండ్స్ చాలా మంది, ఒక ఇద్దరు కొంతమంది అదే వృత్తిలో బతుకుతున్నారు. వాళ్ళ మీదకి వెళ్ళి రాళ్ళతో కొట్టారంట వాళ్ళని. వాళ్ళని ఎవరికి చెప్పాలో అర్థం కాక, పోలీస్ స్టేషన్కి వెళ్తే ఎలా మాట్లాడాలో వాళ్ళకి తెలియక నాకు వెంటనే ఫోన్ చేసి, అవంతిక మమ్మీ మాకు ఇలా ఇలా అయ్యింది, అమ్మాయి బ్లడ్ కారిపోతుంది, తల పగల కొట్టేశారు, బ్లడ్ కారిపోతుంది మొత్తం. ఆ మమ్మీ అంటే నాకు ఎంత 10:30, 11 అయింది అక్క. మమ్మీ తొందరగా రావా, ఇలా అయ్యింది అమ్మాయికి అంటే, వెంటనే నేను స్కూటీ వేసుకొని వెళ్ళి నైట్ టైం అప్పుడు నేను స్కూటీ వేసుకొని వెళ్ళి షాప్ క్లోజ్ చేసి, అప్పుడు నేను ఏదో మీటింగ్ అయింది, మీటింగ్ నుంచి కూర్చున్నాను. ఫోన్ రాగానే భయపడుతూ వెళ్ళి ఆ అమ్మాయిని తీసుకెళ్ళి హాస్పిటల్లో కూడా అడ్డమైన క్వశ్చన్స్. ఈ అమ్మాయి ఈ టైం వరకు ఏం చేస్తుంది, ఈ అమ్మాయి సెక్స్ వర్కర్. ఈ అమ్మాయికి ఎందుకు ఇలా పగిలింది, ముందు కేసు పెట్టారు, కేసు తర్వాత పెడతామండి, మీరు ఎమ్మెల్సీ ఇస్తే తీసుకెళ్లి కేసు పెడతాం, అది పక్కన పెట్టండి, ముందు బేసిక్ నీడ్స్ వాళ్ళకి కావాల్సింది సదుపాయాన్ని మీరు అందించండి, ప్రథమ చికిత్స అనేది చెయ్యండి. వాళ్ళ బ్లడ్ కారిపోతుంది అక్కడ అంటే, ఒక మంచి డాక్టరు నేను చేస్తానమ్మని చెప్పి చేశారు. మళ్ళీ తర్వాత అమ్మాయికి తీసుకెళ్లి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెడదాం రాబుజ్జి అంటే, మమ్మీ ఆ అమ్మాయి భయపడిపోతుంది, మమ్మీ నేను వాళ్ళ మీద కేసు పెడితే రేపు పొద్దున పోలీసులు వచ్చి నాకు అక్కడ నిలబడినివ్వరు మమ్మీ అని అంటుంది. నాకైతే ఎలా అనిపించింది అంటే, నిజమే కదా. అంత దెబ్బలు తిన్నా గానీ ఆ అమ్మాయి వృత్తి అదే కాబట్టి ఏమీ చేయలేని పరిస్థితి. మమ్మీ ఈ రోజు నేను కేసు పెట్టేస్తాను మమ్మీ, వాళ్ళ మీద కేసు పెట్టిన తర్వాత రేపు పొద్దున పోయి అక్కడే నేను నిలబడతాను మమ్మీ, మళ్ళీ 2 రోజులు ఇంట్లో కూర్చొని 3 రోజులు నా పొట్ట తిప్పలకి అదే కదా మమ్మీ, నేను అడిగి నిలబడితే మళ్ళీ ఇదే సిచ్యువేషన్ జరుగుతుంది, వాడు కేసు పెట్టినాడు ఇంకా పగబెట్టుకుంటాడు మమ్మీ అన్నది. నాకు ఎటువంటి ఆన్సర్ కూడా లేదండి, అక్కడ ఏం చెప్పాలో కూడా తెలియలేదు. కానీ అప్పటికి నేను చెప్పా, అమ్మ అలా కాదు, ఫ్రెండ్లీ పోలీసులు, మనం వెళ్ళి చెప్పదా మన ప్రాబ్లం, మన బ్రతికేందో తెలుసు, వాళ్ళకి వివరించి చెప్తా, నీ గురించి వాళ్ళకి వివరించి చెప్తా, రామా అంటే రాలా. ఇంకా అమ్మాయి భయపడిపోయింది. హాస్పిటల్ నుంచి అటు నుంచి తీసుకెళ్ళి దగ్గర 1 వీక్ రెస్ట్ తీసుకుంది అమ్మాయికి. 8 కుట్లు పడ్డాయి, 8 స్టిచెస్ పడ్డాయి. ఇప్పుడు ఓకే అయిందా? ఇప్పుడు ఓకే. కానీ అవంతిక, ఇంతకాలం ఇప్పుడు నీకు నీ ఏజ్ ఎంతో నాకు తెలుసు, బట్ నేను రివీల్ చేయొద్దు. సో ఇంత ప్రాసెస్ లో ఎప్పుడైనా నీకు అసలు నేను ఎందుకు ఇలా పుట్టాను అని చెప్పి నీకు ఎప్పుడైనా అనిపించిందా? లేదు, నేను ఎప్పుడు అలా ఫీల్ అవ్వను. ఎప్పుడలా? నేను ముందు నన్ను నేను ప్రేమించుకోవాలక్క, సెల్ఫ్ లవ్. నాకు నేను లవ్ చేసుకుంటే అప్పుడు నాకు ఆనందం. ఒకవేళ నాకు అలా అనిపిస్తుంది, దేవుడా ఎందుకు ఇలా అమ్మాయిగా పుట్టించలేదు, ఇలాగ అబ్బాయిగా పుట్టించలేదు, ఇలాగెందుకు పుట్టించావని నా ఈ రూమ్లో నేను నేర్చుకుంటాను. కానీ బయటికి వెళ్ళిన తర్వాత నా జెండర్ నాది, నేను ఎలా గర్వంగా ఫీల్ అవుతాను. ఎవరికి లేని మంచి దేవుడు నాకు ఇచ్చాడు అట. ఆ శక్తి రూపము కాదు, ఇటు వచ్చి పరమేశ్వరుడు రూపం కాదు, అర్ధనారీశ్వరుడు. నాకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవ్వాలి. దేవుడు నాకు 2 క్వాలిటీస్ ఇచ్చా, అమ్మాయిగా పని చేయగలను, అబ్బాయిగా ఆలోచించగలను, 2 చేయగలను కదా. నీకు పెళ్ళి అవ్వలేదు కదా, నల్లపూసలు వేసుకున్నావు మెళ్ళో? అవునాక, చాలా మంది అడుగుతారు ఇది నల్లపూసలు ఏంటి ఉన్నాయి, ఇన్స్టా రీల్స్ ఎక్కువ చేస్తుంటే, ఇంకా నల్లపూసలు ఉంది, మీకు బొట్టు పెట్టారు, మీకు పెళ్ళి అవ్వలేదు అంటారు. అంటే మాకు బేసిక్గా సర్జరీ అయిపోయిన తర్వాత అమ్మవారితో పూజ చేస్తారు. అమ్మవారితో పూజ చేసినప్పుడు మా గురువు గారు ఎవరైతే ఉన్నారో, గురువు గారు ఆ దేవుడి పేరు చెప్పి మాకు మెడలో తాళి పట్టు కడతారు. అప్పుడు మా గురువు గారు బ్రతికున్నన్నాళ్ళు నిత్య సుమంగళిలాగే ఉంటాం. మీరు ముస్లిం మ్యారేజ్లో కూడా చూసుంటారు, అత్తలే బ్లాక్ బిక్స్ వేస్తుంటారు. అలాగా అప్పటి నుంచి ఇంకా మా గురువు గారు ఉన్నన్నాళ్ళు మేము బొట్టు పెట్టుకుంటాం, నల్లపూసలు వేసుకుంటాం, మంచిగా ఉంటాం, నిండుగా ఉంటాం. అంతకు తోడు మేము ఎక్కువ శక్తిని పూజిస్తాం కనుక, అమ్మవారిని పూజిస్తాం కనుక నిండుగా ఉంటాం. అయితే ఇప్పుడు జనరల్ గా సినిమాల్లో చూపించినట్టు అమావాస్యలకి వాటికి మీరు వెళ్ళి స్పెషల్ గా అమ్మవారిని ప్రత్యేకంగా పూజించడం అవి ఉంటాయా? ఈ క్లాప్స్ అయితే ఏవైతే ఉన్నాయక్క, ఈ క్లాప్స్ అనేది మంచిగా కొడితే మేము గుడ్ వైబ్స్ అనేది రిలీజ్ అవుతాయి, పాజిటివ్ వైబ్స్. అదే మేము ర్యాష్గా కొడితే నెగిటివ్ వైబ్స్ రిలీజ్ అవుతాయి. మేము ఎవరినైనా బాగుండాలి అని మనస్ఫూర్తిగా వెళ్ళి మంచిగా మాట్లాడి మంచిగా క్లాప్స్ కొట్టొస్తే వాళ్ళకి గుడ్ వైబ్స్ అనేది రిలీజ్ అవుతాయి, అక్కడ మంచిగా జరుగుతుంది. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కమెంట్.
వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్ డైరెక్ట్గా వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? ఏం మర్చిపోయావు? ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది, శారీలో వెనకాల కట్టుకుని